తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. రాజు అయినవాడు ఎప్పుడు కూడా ధర్మ పరిపాలన బద్ధుడై ఉండాలి, ప్రజల్ని కన్న పిల్లల్లాగా చూడాలి, శాంతి సౌఖ్యాలు అందించాలి, శత్రువుల్ని జయించాలి. అదో గొప్ప ఆదర్శ రాజ్యంగా ఉండాలి. ఏ రాజు దగ్గర నుంచైనా ప్రజలు ఆశించేది ఇదే. అయితే ఒక రాజు ఎవరైనా దీనికి భిన్నంగా ఉన్నట్టయితే ఏం జరుగుతుంది? అప్పటికీ ఆ రాజ్యంలో ఉండే పెద్దలు కానీ, హితం చెప్పేవాళ్ళు కానీ, ప్రజలు కానీ మంచి మాట చెప్తే దాన్ని కూడా పెడచెవిని పెట్టే రాజు ఉంటే ఆ రాజ్యం స్థితి ఏమిటి? ఇక్కడ చూడండి, వేణుడు అనే ఒక రాజు ఉన్నాడు. మృత్యుదేవత జ్యేష్ఠ పుత్రిక కొడుకు. ఈ వేణుడు తల్లి చాలా గారాభంగా, చాలా ముద్దుగా పెంచింది. అతని మాటని కాదనకుండా పెంచింది. అయితే బాల్యం నుండే ఈ వేణుడు మహాదుష్టుడుగా ఉండేవాడు. అన్ని అరాచకాలు, అందరినీ బాధించడం, బాల్యంలో కూడా పెద్దల్ని గౌరవించకపోవడం, ఈ ప్రవృత్తి ఉండేది. అతన్ని చూసి ఆ రాజ్యంలో ప్రజలు అనుకునేవారట, ఇతడే కనుక రాజు అయితే మనకి ఎన్ని కష్టాలో ఎన్ని బాధలో అని. ఎవ్వరికీ కూడా వేణుడు అంటే ఇష్టం లేదు. అయితే వేణుడు అహంకారం రోజు రోజుకి పెరిగిపోయింది. కొంతకాలం అయ్యాక నిజంగానే వేణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అది గొప్ప మహోత్సవం జరిగింది. ప్రజలు అనుకున్నారు, సింహాసనం మీద కూర్చున్నాక ఇతని మనసులో కొంత మార్పు రాకపోతుందా అని. కానీ ఆ సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఇంకా అహంకారం, ఇంకా అతిశయం 100 రెట్లు పెరిగిపోయాయి. తనే రాజు, తన మాట ఎవ్వరూ కాదనడానికి వీల్లేదు. నా విష్ణు పృథ్వీపతి అన్నది కదా. పృథ్వీపతి ఎవడవుతా అంటే విష్ణువే, విష్ణు వంశం ఉన్నవాడే, కాబట్టి నేనే విష్ణువును అనే అహంకారంతో ఆ రాజ్యంలో ఉన్న పండితులను కానీ, ప్రజల్ని కానీ, మహర్షులను కానీ ఎవరిని లెక్క చేయడం మానేశాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ అహంకారం పెరిగిపోయి ఇంకా ఏం ప్రకటన చేశాడంటే, అప్పటికే రాజుపైన ఎవరికీ సదభిప్రాయం లేదు. ఒక ప్రకటన చేశాడు, ఈ రాజ్యంలో ఎవరు యజ్ఞ యాగాదులు చేయొద్దు, దాన ధర్మాలు చేయొద్దు, ఎలాంటి సత్కార్యాలు చేయొద్దు అని. ఇలాంటి ప్రకటన ఎక్కడ ఉండదు కదా. రాజు అయిన వాడు యజ్ఞయాగాదులు చేయండి, ధర్మంగా ఉండండి, దానాలు చేయండి, త్యాగాలు చేయండి అని చెప్పాలి. ఈ రాజు ఇట్లా చెప్తున్నాడు ఏమిటి అని అప్పటికే ప్రజలకు కొంచెం కోపం వచ్చింది. ఈయన్ని ఎలా సరైన మార్గంలో పెట్టాలి అని. అప్పటికీ కొంతమంది మహర్షులు చెప్పారట, రాజా ఈ మార్గం చాలా తప్పు, మేము మీకు హితం బోధిస్తున్నాం, మీరు యజ్ఞం చేస్తే ఈ యజ్ఞం నుంచి వచ్చేటువంటివి హవిస్సులని దేవతలు స్వీకరిస్తారు, అది వాళ్ళకి ఆహారం, వాళ్ళు ఆశీర్వదిస్తారు అన్నట్ట. ఇతనేమన్నాడు, నేనే యజ్ఞపురుషుణ్ణి, నేనే సమస్తాన్ని స్వీకరించేవాడిని, ఇంక విడిగా యజ్ఞపురుషులు లేరు, మీరు యజ్ఞాలు చెయ్యొద్దు. మళ్ళీ వాళ్ళు చెప్పారట, ఈ సూర్యచంద్రులు భూమి అంతా కూడా రాజుని అనుక్షణం రక్షించాలి కదా అని. రాజును రక్షించేందుకు రాజే ఇవన్నీ కలిపి ఉన్నవాడు కాబట్టి భూమిని పరిపాలించే రాజే సూర్యుడి కన్నా, చంద్రుడి కన్నా, అన్నింటికన్నా గొప్పవాడు పొండి అన్నాడు. ఇంకా ఈ మహర్షులు చెప్పి చివరికి అన్నారట, రాజా యజ్ఞ యాగాదులు చెబితే రాజ్యంలో అరిష్టం కలుగుతుంది, దానం ధర్మం లేకపోతే రాజ్యం నశిస్తుంది, దండయాత్రలు జరుగుతాయి, దయించి మా మాట వినండి అని. అతడు మూర్ఖత్వం అతిశయించిపోయి అందరినీ శిక్షించడం, బాధించడం, బంధించడం లాంటి పనులు కూడా చేశాడు. అంటే రాజార్హత పూర్తిగా కోల్పోయాడు. అప్పుడు ఈ ప్రజలు ఏం చేయాలి? రాజ్యంలో ఉన్న మహర్షులు ఏం చేయాలి? ఎవరు ఆయన సక్రమ మార్గంలో పట్టరావాలి అంటే ఎవ్వరికీ సాధ్యం కాదు అనేది అర్థమైపోయిన తర్వాత వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి రాజుని రాజుగా చంపడం, ఒక ఆయుధం తీసుకోవడం, ఇవన్నీ ధర్మ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు నిత్యం అగ్నిహోత్రంలో వేసేటువంటి సమిధలతో ఆయన శరీరాన్ని బాధించి, పొడిచి, దెబ్బ కొట్టి చివరిగా రాజు మరణించేట్టుగా వీళ్ళందరూ పూనుకుని ఆ రాజ్యం నుంచి అతని మొత్తం భ్రష్టుని చేసి అతని మరణానికి దారి తీసే ప్రయత్నాలని చేశారు. మనకు అనిపిస్తుంది, ఒక రాజుని ప్రజలు చంపచ్చా? కానీ రాజు కాదు, ఏ వ్యక్తి అయినా మరీ అధర్మపరుడు అయిపోయి ప్రజాక్షేమాన్ని కోరకుండా ప్రజలకు వ్యతిరేకం అయిపోయిన రోజున ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని ఈ చిన్న కథ చెప్తోంది. అంటే మనం అనుకుంటాం ప్రభుత్వాలు, రాజరికాలు, ఈ పదవులు, ఈ అధికారాలు ప్రేమగా, గౌరవంగా, ఆప్యాయంగా, సమధర్మంతో చూస్తేనే ఉంటాయి తప్ప లేకపోతే ఆ వ్యక్తుల్ని ఎవరు గౌరవించరు. ఇది రాజు కావచ్చు, మరొక పదవిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మరొకళ్ళు కావచ్చు అనే గొప్ప నీతిని చెప్తోంది. కానీ మనం ఏమనుకుంటాం, ఒక్కసారి మనకి పదవి రాగానే మనని మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం, మన కింద వాళ్ళందరూ చాలా తక్కువ స్థాయిలో ఉన్నారనుకుంటాం. ఏ అన్యాయం చేసినా మన ఎవరు అనరు, మనమే సాక్షాత్తు భగవంతుడు, నేనే సాక్షాత్తు విష్ణుమూర్తి ఇలా అనుకునే అహంకారులకు ఈ వేణుడి కథ గొప్ప ఉదాహరణ అని అద్భుతంగా చెప్తోంది విష్ణు పురాణంలో. నేటి యువత గొప్ప గొప్ప పదవులకు వెళ్తున్నారు, విపరీతంగా ధనం సంపాదిస్తున్నారు. కానీ మానవత్వం అనే అంశాన్ని వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నట్టయితే, తన తోటి వాళ్ళని తనతో సమంగా గౌరవించగలిగినట్లయితే, న్యాయం అన్యాయం అనే విచక్షణ ఉన్నట్లయితే వేణుడిలాగా నష్టపోకుండా
ప్రజాదరణని ప్రేమని పొందుతారు అనే అద్భుతమైన అంశాన్ని కూడా ఈ వేణుడి కథ మనకి తెలియజేస్తుంది. మరొక అంశంతో మరొక వారం కలుద్దాం.